ప్రైమ్ న్యూస్. తిరుపతి జిల్లా నాయుడుపేట ఎల్ఏసాగరం లోతువానిగుంట బాలికల వసతి గృహంలో జరిగిన సమావేశంలో సూలూరుపేట శాసనసభ్యులు నెలవల విజయశ్రీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులకు షూస్, తువాళ్లు, దుప్పట్లు, దుస్తులు పంపిణీ చేసిన ఆమె అనంతరం విద్యార్థుల్లోనూ ఉపాధ్యాయుల్లోనూ ఉత్తేజం రేకెత్తించేలా స్పీచ్ను కొనసాగించారు. విద్యలోని పాఠ్యపుస్తకాలలో ఉన్న మార్పులను ఆమె విద్యార్థులకు కులంకుశంగా వివరించారు. మనం ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే విద్య ఒక్కటే మన ఆయుధం అవ్వాలని, విద్యతోనే ఉన్నత పదవులను చేరుకుంటామని ఆమె విద్యార్థులకు తెలిపారు. మహనీయులు చరిత్రను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని, మంచి నడవడిక విద్యను అభ్యసించి తల్లిదండ్రులు విద్యార్థులపై పెట్టుకున్న ఆశలను నెరవేర్చాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో నాయుడుపేట పట్టణ అధ్యక్షులు 786 రఫీ, పోలేరమ్మ ఆలయ కమిటీ చైర్మన్ నానాబాల సుబ్బారావు, కట్ట వెంకట రమణారెడ్డి, న్యాయవాదులు పసల గంగాప్రసాద్, జోలపాటి మస్తాను, నాయుడుపేట విద్యాశాఖ అధికారి మునిరత్నం తదితరులు పాల్గొన్నారు. కోసమో ఏదైనా చేస్తేనో, లేకపోతే మన నేషన్ కోసం ఏదైనా చేసిన వాళ్ళు, కంట్రీ కోసం ప్రాణత్యాగం చేసిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళని మనం గుర్తుపెట్టుకునే విధంగా అలాంటి వాళ్ళ స్టోరీస్ కానీ, అంబేద్కర్ గారి స్టోరీస్ కానీ, లేదా గాంధీ గారి స్టోరీస్ కానీ, ఇలాంటి పెద్ద పెద్ద మహనీయులు ఫోటోలు మనం బుక్కుల్లో వేసుకోగలిగితే, లేదా వాళ్ళ స్టోరీస్ చదువుకోగలిగితే, వాటి నుంచి మనం ఇన్స్పైర్ అయ్యి మన లైఫ్ ఎలా చేంజ్ చేసుకోవాలి, లేకపోతే మనం సొసైటీలో ఎలా ఉండాలి, లేదా మనకు ఒక అంబిషన్ రావాలి అన్నది మనం దృష్టిలో పెట్టుకుంటాం. కాబట్టి అలాంటి వాళ్ళ ఫోటోస్ పెట్టుకోవడం, అలాంటి వాళ్ళ స్టోరీస్ బుక్కుల్లో ఉంటాయి. కానీ రాజకీయ నాయకులు అన్నది మనం ఈ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నా, రేపు ఇంకోళ్ళు ఎమ్మెల్యేగా ఉంటారు, రేపు ఇంకోళ్ళు ఎమ్మెల్యేగా ఉంటారు, లేదా చీఫ్ మినిస్టర్స్ మారుతారు, ఇలా మారుతూ ఉంటారు. కాబట్టి పొలిటికల్ లీడర్స్ వేసుకోవాల్సిన అవసరం లేదు బుక్కుల్లో. కానీ గతంలో ఉండింది అలా ఉండకూడదు. ఎడ్యుకేషనల్ సిస్టమ్ ప్రాపర్ వేలో వెళ్ళాలి, పిల్లలు ఎక్కడ డైవర్ట్ అవ్వకూడదు అన్న ఉద్దేశంతో అవన్నీ తీపిచ్చేసి ఈ రోజు మళ్ళీ వర్క్ బుక్స్ చేపించి, మీకు టెక్స్ట్ బుక్లు కావచ్చు, వర్క్ బుక్లు కావచ్చు, మెటీరియల్స్ కావచ్చు. నేను చాలా స్కూల్స్కి వెళ్ళి చాలా మెటీరియల్స్ కూడా చదివాను. కంటెంట్ చాలా బాగుంది, డయాగ్రామ్స్ కానీ లేదా వాళ్ళు ఇచ్చిన కంటెంట్ కానీ చాలా బాగుంది. సో మీరు గవర్నమెంట్ మీకోసం ఏం చేస్తుంది అన్నది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఈ రోజు స్కూల్స్ డెవలప్మెంట్ కానీ, లేదా మీకు ఫుడ్ లో కూడా, ఈవెన్ మీరు సైన్స్ అందరు కూడా పిల్లలందరూ కూడా చదువుతూ ఉంటారు. మనం తీసుకునే డైట్ ని బట్టి కూడా మన బ్రెయిన్ డెవలప్మెంట్ ఉంటుంది. అలాగే మన బాడీలో మెటబాలిజం వల్ల కూడా మన బ్రెయిన్ డెవలప్మెంట్ ఉంటుంది. మెటబాలిజం బాగా అయితే మనం స్ట్రాంగ్ గా అంటే కూర్చొని చదువుకోగలం. లేకపోతే మనకు నీరసంగా ఉంది, బాడీ వీక్ గా ఉంది అంటే క్లాస్ కి వెళ్ళగానే నిద్ర వచ్చేస్తుంది. టీచర్ చెప్పేది మనం కాన్సన్ట్రేట్ చేయలేం. అలా కాన్సన్ట్రేషన్ పెరగాలన్నా మనకు బాడీకి మంచి న్యూట్రియంట్స్ కానీ, ప్రోటీన్స్ కానీ అన్ని ప్రాపర్ గా అందాలంటే డైట్ బాగుండాలి. దాంట్లో ఈరోజు చేంజెస్ చేసి పిల్లలు బాగా తినాలి, బాగా తింటేనే చదువుకోగలరు. ఈ రోజు నట్స్ కానీ మీకు ఇవి చిక్కీస్ ఇస్తున్నారు, ఎగ్ ఇస్తున్నారు. ఇవంతా ప్రోటీన్ ఫుడ్, ఐరన్ కంటెంట్ ఉంటది. ముఖ్యంగా ఆడపిల్లలకి ఐరన్ కంటెంట్ ఎక్కువ కావాలి, ప్రోటీన్ ఎక్కువ కావాలి, కార్బ్స్ ఎక్కువ కావాలి. ఇవన్నీ మీరు చదువుకో ఉంటారు. మీరు తీసుకునే డైట్ లో అన్ని ఉండేలాగా నారా లోకేష్ గారు ఈ రోజు చూస్తున్నారు.